నాకు ఈ వారాహి అమ్మవారంటే చాలా ఇష్టము. నా ప్రతి కష్టంలో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. కొన్ని ప్రయాణాలు మనసుకి ప్రశాంతతనిస్తాయి, మరికొన్ని ప్రయాణాలు భక్తిని మరింత పెంచుతాయి. అసలు ఈ పాతాల వారాహి అమ్మవారి గుడి ఎక్కడ ఉంది, ఇంకా మా జర్నీ ఎలా సాగింది, ఆలయంలో మా అనుభూతి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వారాహి అమ్మ నవరాత్రులు పూర్తవగానే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. అయితే నేను మా అక్క వెళ్ళాలనుకున్నాము. ఇంకా అనుకోకుండా మా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు కూడా వచ్చేసి బయలుదేరాము. ఈ గుడి వచ్చేసి తిరుపతి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా తిరుపతి నుంచి బస్ లో వెళ్తుంటే ఇక్కడ చూసారా వీడియోలో నుంచి వెంకటేశ్వర స్వామి ఎలా కనిపిస్తున్నారో, ఇంకా చూసాక చాలా బాగా అనిపించింది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి చాలా బస్సులు ఉంటాయి. దేవలపాలెం, పల్లిపట్టు, ఇంకా ఏ బస్ ఎక్కినా సరే మనం టెంపుల్ దగ్గర దిగొచ్చు. ఇంకా మనం ఈ రాయల చెరువు ఉంది కదా, ఇది దాటగానే టెంపుల్ శ్రీ శక్తి పీఠం అంటారు. ఇక్కడ వచ్చేసి శ్రీ పాతాల శ్వేత వారాహి అమ్మవారు ఉంటారు. నాకు వచ్చేసి మా అక్క చెప్పింది, మా అక్కకి ఎవరో చెప్పారనేసి 1 ఇయర్ బ్యాక్ అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ వెళ్ళాక అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అసలు చాలా బాగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఇంకా ఆ రోజు మేము ఏదైతే అనుకోని ముడుపు కట్టామో ఆ కోరిక మాకు నెరవేరింది, నాకు కానీ మా అక్కకు కానీ. ఇంకా అందుకే మళ్ళీ మళ్ళీ నాకు వెళ్ళాలనిపించింది. ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. నెక్స్ట్ ఎంటర్ అవగానే అదొండి గుడి వ్యూ వచ్చేసి. ఆ రోజు గురు పౌర్ణమి కావడం వల్ల అక్కడికి గురువులు వచ్చారు. అక్కడికి పెద్ద పెద్ద గురువులు వచ్చారు. అసలు హడావిడిగా అనిపించింది. ఇంకా మాకైతే అసలు ఈ థాటే లేదు. నార్మల్ గా మేము ఆ రోజు వెళ్ళాము, ఆ రోజు కుదిరిందని. ఇంకా అక్కడికి వెళ్ళగానే భలే అనిపించింది. అసలు జనాభా ఫుల్ గా, ముందు మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అట్లా రావడం, అసలు చాలా మంది వస్తున్నారు. గుడి దగ్గర చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. ఆ కొండలు, ఆ ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా ఊరి చివర్లో అన్నట్టు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుంది అక్కడ. ఇంకా నేను అమ్మవారికి చీర పెట్టాలి అనుకొని ఇంకా చీర ఇవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాక ఇంకా పైన వచ్చేసి ఇంకో అమ్మవారు ఉంటారు. ఇంకా అక్కడే అమ్మవారికి ముడుపు తీసుకొని మన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని 11 చుట్లు తిరిగి అమ్మవారికి ముడుపు కట్టుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి వీళ్ళందరమే వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు బస్సులోనే మేము తలా ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చారు. ఇంకా అందరం కలిసి బస్సులోనే తినేసాము. ఇంకా దర్శనం చేసుకునేసాము. దర్శనం చేసుకున్నాక అందరూ తలా ఒక ముడుపు తీసుకొని ఆ మంత్రం జపించుకుంటూ 11 చుట్లు తిరిగి ముడుపు కట్టేశాక ప్రశాంతంగా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అట్లా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. వీడియో తీస్తున్నారు కదా, ఆ అక్క వచ్చేసి మా అత్త వాళ్ళ ఫ్రెండ్. ఆ రోజే కలవడం, కానీ మాతో చాలా బాగా కలిసిపోయారు. ముందు నుంచి పరిచయం ఉన్నట్టు బాగా అనిపించింది. ఇంకా అలాగా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాక ఇంకా బయటికి రాగానే అక్కడ శివలింగం ఉంటది. ఇంకా అక్కడ కుండలు కూడా పెట్టున్నారు. ఇంకా వాటర్ పట్టుకొని అందరము శివలింగానికి అభిషేకం చేశాము. అభిషేకం చేస్తా ఉంటే చాలా బాగా అనిపించింది. అసలు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం. అది నాకు చెప్తుంటే మీకు అర్థం కాదేమో, అక్కడ ఫీల్ అయితే బాగా అనిపిస్తుంది. అక్కడ ఫీల్ అయితేనే తెలుస్తుంది ఎంత మంచి అనుభూతి అనేది. అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా మా అత్త వాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు. ఆ వీడియో ఎందుకంటే మా కజిన్స్ అందరు కలిపి మేరువ సేవా ట్రస్ట్ అనే ఒక దేవుళ్ళ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఛానల్ ఒకటి పెట్టారు. దానికోసం వాళ్ళు వీడియో తీసుకున్నారు. మీరు కూడా ఆ ఛానల్ కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మేరువ సేవా ట్రస్ట్. ఇంకా అది అయిపోయాక అన్నప్రసాదం కోసం వెళ్తున్నాము. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అంట. ఆ విషయం మాకు తెలియక మేమేంటంటే వచ్చేటప్పుడే పులిహోర కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కనేసి సరే మనకు అన్నప్రసాదం దొరుకుతున్నప్పుడు మనం అదే తిందాము అనేసి ఇంకా అన్నప్రసాదం కోసం వెళ్ళాము. ఇక్కడ అన్నప్రసాదంగా మాకు ఏమేమి పెట్టారు అంటే చింతపండు పులిహోర, బూందీ, దద్దోజనం, బెల్ల పొంగలి పెట్టారు. ప్రసాదం అంతా తినేసేసి ఇంకా బస్ కోసం బయటకు వచ్చేసాము. నీ దివ్య దర్శనం అవకాశం కల్పించిన అమ్మవారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వెళ్ళిన ఒక 10 minutes కి బస్ వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అసలు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని అడుగుతున్నాను, మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్, బాగా అనిపించిందా అంటే అసలు చాలా బాగుంది, చాలా ప్రశాంతమైన వాతావరణము, మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది అని చెప్పారు. నాకైతే బాగా అనిపించింది అలా చెప్పాక. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము. నా ప్రతి కష్టంలో ధైర్యాన్ని ఇచ్చారు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. అందుకే ఈ రోజు కృతజ్ఞతతో ఈ అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు మనసుకి ప్రశాంతతనిస్తాయి, మరికొన్ని ప్రయాణాలు భక్తిని మరింత పెంచుతాయి. కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.